నతనీయులు గొప్పోడని చెప్పుకోవడం కాదు, మన జీవితం ఏంటి? ఎందుకు చనిపోయావు నతనీయులు అని అంటే, నా పాపం యొక్క బరువు ఏంటో నాకు తెలుసు, ఆ బరువు నా ప్రభు ఎలా మోసాడో నాకు తెలుసు. ఆయన కొరకు చచ్చిపోవడం ఏంటి? ముక్కలు ముక్కలుగా నరికేసిన నేను అలానే ఉంటాను ప్రభు అని అంటాడు ఆయన. ఇంకా అవేం అవసరం లేదు. చిన్న శోధన వస్తే ప్రభువుని బాహాటంగా సిలివేయడానికి రెడీ అయిపోతాం. చిన్న బలహీనత వస్తే చాలు ప్రభువుని వదిలేస్తాం. మనం లోపల కలుగుతున్న ఆ కోరికల్ని కట్టడి చేయలేక, వాక్యం అనే కళ్ళని హృదయానికి వేయలేక, రోజు చిన్న చిన్న విషయాలకి ప్రభువుని బాహాటంగా సిలివేస్తున్నాం. సిగ్గేయట్లేదా మన బ్రతుకులకి? ప్రాణాలు అర్పించిన వారి చరిత్ర ఇప్పటికీ మనం చదువుకుంటున్నా, కనీసం బ్రతకలేకపోతున్నామే. వారు చచ్చిపోయారు, మనం బ్రతకలేకపోతున్నాం. ఎంత వ్యత్యాసం! వారు ప్రాణాలు అర్పించారు, మన పాపంతో పోరాడలేకపోతున్నాం. ఎంత తేడా! వారి జీవితాన్ని ప్రాణధారగా పోసారు ప్రభు కొరకు, సంఘం కొరకు, రాజ్య విస్తరణ కొరకు. కనీసం ఒక తోటి విశ్వాసాన్ని రక్షించడానికి మాదిరి కనపరచలేని బ్రతుకులు ఇవి ఒక బ్రతుకులా? మన బ్రతుకునే కట్టుకోలేని మనం క్రైస్తవులమని చెప్పుకోవడమా? సిగ్గుచేటు. మోసం లేని హృదయంతో చివరి వరకు అదే స్థితిని కాపాడుకున్న నతనీయులు ఉంటే, రోజుకొకలా, పూటకొకలా, గంటకొకలా, నెలకొకలా, సంవత్సరానికి ఒకలా మారిపోయే మన జీవితాలు ఎట్లా? సిగ్గుపడాలి మనం. అపోస్తుల చరిత్ర చదువుతావో, ఆది సంఘ చరిత్ర చదువుతావో, మిషనరీలు చదువుతావో, మన ముందు మరణించిన త్యాగ జీవుల చరిత్ర చదువుతావో, చదువు. వారు చచ్చిపోయారు, ప్రభు కొరకు ప్రాణాలు ఇచ్చారు. ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వడం గొప్ప సంగతి కాదు. నేను అంటాను మీకు పౌరుషం వచ్చేలా, ఆయన కొరకు నిలబడడం గొప్ప సంగతి, ఆయన కొరకు బ్రతకడం గొప్ప సంగతి. వారిని తక్కువ చేయట్లా. అంత విశ్వాసం లేకపోతే, చేత కాకపోతే కనీసం బ్రతుకు పౌరుషం రావడానికి చెప్తున్నా. నిలబడు. ఇంకా వెనకడుగు, ఇంకా వెనకడుగు. మారుదాం, 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 మారు.